తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ కంటిన్యూ అవుతుంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా ఇప్పుడు అందులో సగానికి పడిపోయింది. అయితే నాన్ వెజ్ ప్రియులు చికెన్ నుంచి మటన్, చేపల వైపు మొగ్గు చూపడంతో మటన్, చేపల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇక చికెన్ రేట్లకు సంబంధించి మరింత సమాచారం అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అయ్యి అందిస్తారు. అజయ్, సిటీలో చికెన్ అమ్మకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. కోళ్లకి వైరస్ సోకింది అనే ఒక ప్రచారంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ సెంటర్లు ఏవైతున్నాయో మొత్తం కూడా వెలవెలబోతున్నాయి. ఉదయం నుండి చికెన్ సెంటర్ల వద్ద నిజంగానే బారులు తీరి చికెన్ కోసము కొనుగోలుదారులు ఉంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుండి ఇప్పటి వరకు చికెన్ సెంటర్ల వద్ద నామమాత్రంగానే వ్యాపారం జరుగుతుంది అనేది వ్యాపారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న ఆదివారము సాధారణంగా ఉదయం నుండి రద్దీగా చికెన్ సెంటర్లు ఉంటాయి. కానీ ఒక వారం నుండి వ్యాపారం మొత్తం కూడా నిల్లుగా నడుస్తుంది అనేది వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చికెన్ సెంటర్ వద్ద ఉన్నాము. దాదాపు వారం క్రితము 250 నుండి 260 రూపాయల వరకు ఏదైతే స్కిన్లెస్ చికెన్ అనేది ఉంటుండే. కానీ ఈరోజు 210కి పడిపోయింది. డ్రెస్ చికెన్ సంబంధించి 180 రూపాయలకు పడిపోయింది. వారం నుండి కూడా ఇదే రేట్లకు సంబంధించి పతనం కొనసాగుతుంది అనేది వ్యాపారులు చెప్తున్నారు. మొత్తము హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చికెన్ సెంటర్లు అన్నిటి వద్ద కూడా ఇదే పరిస్థితి చాలా క్లియర్గా కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రభావము తెలంగాణ రాష్ట్రం పైన పడింది అనేది చికెన్ సంబంధించిన వ్యాపారులు చెప్తున్నారు. ఏపీలో ఇటు శ్రీకాకుళం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా వేల కొలదిగా కూడా కోళ్లు అక్కడ మరణిస్తున్న క్రమంలో అక్కడ కొంతవరకు కోళ్లకి వైరస్ సోకింది అనేది నిర్ధారణ అయింది. సో అక్కడ ఉన్న అధికారులు ఆ కోళ్లని ఏదైతే మరణించిన కోళ్లని పూడ్చిపెట్టడం కావచ్చు, లేకపోతే దూర ప్రాంతంలో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైతే కోళ్ళకి వైరస్ సోకింది అనేది నిర్ధారణ అయిన రాష్ట్రాల నుండి తెలంగాణకి కోళ్ళు వస్తే బార్డర్స్ ఏవైతే ఉంటాయో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి 24 చెక్ పోస్టుల వద్ద కూడా ఇటు పశుసంవర్ధక శాఖతో పాటు అధికారులు చెక్ పోస్టుల వద్ద ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్లకు సంబంధించిన లోడ్ ఏదైతే ఉంటుందో ఆ వాహనాల్ని తిరిగి పంపించి వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కేంద్రం కూడా రాష్ట్రాలని అలర్ట్ చేసింది. కోళ్లకు సంబంధించి వైరస్ సోకింది అని కొన్ని రాష్ట్రాల్లో నిర్ధారణ కావడము, కోళ్లు వేల కొలదిగా కూడా మరణిస్తున్న క్రమంలో దానివల్ల ఇతర రాష్ట్రాలకి అది కూడా సోకే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్గా ఉండాలి అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిన క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది. పశుసంవర్ధక శాఖ చీఫ్ సెక్రటరీ ఇప్పటికే జిల్లా కలెక్టర్లతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు పౌల్ట్రీలు ఎవరైతే నిర్వహణ చేస్తారో కోళ్ల పౌల్ట్రీలకు సంబంధించిన వారికి కూడా అవగాహన కల్పించాలి దీనిపైన అంటూ ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ఆ ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి అనేది కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అమ్మకాలకు సంబంధించి చాలా వరకు ఆ డౌన్ఫాలే కనబడుతుంది. వారం నుండి పూర్తి స్థాయిలో కూడా అమ్మకాలు తగ్గిపోయాయి, ప్రజల్లో భయం పెరిగింది అనేది కూడా వ్యాపారాలు చెప్తున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు చెప్తున్న దాన్ని బట్టి ప్రతి బుధవారము దాదాపు ఒక్కొక్క షాపు అంటే ఆ షాపు ఉన్న ఏరియాని అనుకోవచ్చు, లేకపోతే అక్కడికి వచ్చే కస్టమర్లకు అనుగుణంగా దాదాపుగా 150 కిలోల చికెన్ ప్రతి బుధవారం కూడా అమ్మకాలు చేస్తుంటాము. కానీ నిన్న కేవలము 70 కిలోల చికెన్ని మాత్రమే అమ్మాము. అంటే వ్యాపారం సగానికి పైగా కూడా పడిపోయింది అనేది వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కోళ్లకి వైరస్ సోకింది అనే ఒక ప్రచారం జోరుగా సాగడంతో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ సంబంధించిన రేట్స్ డౌన్ఫాల్ పతనమైపోయాయి. రేట్స్ సంబంధించి మొత్తం కూడా తగ్గిపోయాయి అనేది కూడా నగరానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వ్యాపారులు చెప్తున్న సిట్యువేషన్ నెలకొంది. సో ఓవరాల్గా ప్రస్తుతం బిజినెస్ ఏ విధంగా ఉంది, రేట్లు పడిపోయాయి కాబట్టి గిరాకీ ఏ విధంగా ఉంది అనేది మాట్లాడడానికి మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. చెప్పండి, గతంతో పోల్చుకుంటే ముఖ్యంగా ఈ వారం నుండి పరిస్థితులు చూస్తున్నాము, రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, గిరాకీ ఏ విధంగా ఉంది? గతంతో పోల్చుకుంటే గిరాకులు అన్నీ పడిపోయాయి, రేట్లు కూడా సగం పడిపోయాయి. గతంలో 260 ఉండే 200కి వచ్చేసేది, గిరాకీ కూడా సగం పడిపోయింది. ఇప్పుడు అడుపులు ఉండడం వల్ల బయట రాష్ట్రంలో ఉండడం వల్ల మనకు తెలంగాణ కూడా ఎఫెక్ట్ పడ్డది. చాలా తగ్గిపోయాయి, సగానికి తగ్గిపోయాయి గిరాకీలు. అసలు గిరాకీలు అనేది లేదు. చూస్తున్నారా, ఖాళీ ఉంది మొత్తం. ఇంతకుముందు ఉండపోయింది ఇట్లా ఖాళీగా రష్ ఉండే.
మొత్తం పడిపోయింది. అంటే సాధారణంగా ఆదివారాలు దాంతోపాటు బుధవారం ఎక్కువగా కూడా చికెన్ సంబంధించిన గిరాకీ నడుస్తుంటుంది. గతంలో అంటే ఈ మొన్న ఆదివారం కావచ్చు, నిన్న బుధవారం ఏ విధంగా ఉంది గిరాకీ? తగ్గిపోయింది, సగం పడిపోయింది. గది ఆదివారంలో గిరాకీ ఉండే, పోయిన ఆదివారం గిరాకీ లేదు, సగం పడిపోయింది. మన బుధవారం గిరాకీ కూడా లేదు, మొత్తం పడిపోయింది. ఇదే కొనసాగిస్తే షాపులు బంద్ చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఏముండదు, రెంట్లు వెళ్ళవు, పిల్లల జీతాలు వెళ్తలేవు, ఏముండదు, మొత్తం సగం పడిపోయింది. మీకు రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారు? చికెన్ ఎందుకు కొనట్లేరు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు రావాలా అవుద్దని కాల్ చేసి మరి వస్తారు, తినాలా అవుద్దని కాల్ చేస్తారు కస్టమర్లు మొత్తం. అన్న బయట టాక్ వస్తుంది, తినాలా అవుద్దని అంటే ఏం లేదన్నా కూడా వింటలేదు, ఎవరు వస్తలేరు. అట్లా టాక్ వస్తుంది, మొత్తం టాక్ వెళ్ళిపోయింది. ఏం అట్లా గిరాకీలు ఏం లేవు, ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది మొత్తం. జనరల్గా ఒక రోజులో మీ గిరాకీ ఏ విధంగా నడుస్తుంది, ఒక రోజు వ్యాపారం ఏ విధంగా సాగుతుంది, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది వ్యాపారం? ఒక రోజు గిరాకీ బాగానే ఉండదు, పర్లేదు. 100 గిరాకీ అటు అమ్మేది, ఇప్పుడు గిరాకీ సగం పడిపోయింది. అంటే 100 అంటే 50 అమ్మేసి వస్తుంది మాకు. సగం పడిపోయింది మొత్తం, ఏం లేదు మొత్తం. ఇది వ్యాపారులు మాత్రము గిరాకీ లేదు, మొత్తము బిజినెస్ డౌన్ఫాల్ అయిందని చెప్తున్నారు. కానీ ఒకవైపు నిపుణులు మాత్రము అటు చికెన్ కోళ్ళను కావచ్చు, గుడ్లని పూర్తి స్థాయిలో ప్రాపర్గా ఉడకబెట్టి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్తున్నారు. సో మొత్తానికి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ హైదరాబాద్ నగరంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. చికెన్ సంబంధించిన రేట్స్ ఎక్కడికక్కడ కూడా తగ్గిపోవడంతో చికెన్ షాప్ల వద్ద గిరాకీ తగ్గిందని వ్యాపారస్తులు చెప్తున్నారు. ప్రజలు కూడా కోళ్ళకి వైరస్ సోకిందనే ఒక ప్రచారం చాలా బలంగా జరుగుతున్న క్రమంలో దాన్ని నమ్మి చికెన్ తినట్లేరు అనేది కూడా వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. సో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోటి హైదరాబాద్ నగర వ్యాప్తంగా చికెన్ షాపులన్నీ కూడా రద్దీగా ఉండే చికెన్ షాపులన్నీ కూడా వెలవెలబోతున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలోని చికెన్ సెంటర్ల వద్ద నెలకొంది. జ్యోతి.